హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే చైతన్య తన రూమ్లో కూర్చొని చాలా బాధపడుతూ ఉంటాడు. ఏంటి, జీవనకి బుద్ధి రావాలని నేను తన మెడలో తాళి కట్టి తనని మంచిగా మార్చాలని అనుకున్నాను. కానీ జీవన మాత్రం ఎందుకు వదిన మీద ఇంతలా కక్ష కడుతుంది? వదిన ఏది చేసినా అమ్మ ముందు తప్పుగానే నిరూపిస్తుంది. ఎలా జీవనకి ఎలా బుద్ధి చెప్పాలి అని చెప్పి చైతన్య ఆలోచిస్తూ ఉండగా ఇంతలోనే చైతన్యకి ఒక ఆలోచన వస్తుంది. ఇక వెంటనే జీవన దగ్గరికి వచ్చి, జీవన మనం గుడికి వెళ్దాం పదా అని చైతన్య అనగానే అప్పుడు జీవన, ఏంటి శ్రీవారికి ఏదో నా మీద కొత్తగా ప్రేమ పుట్టినట్టుంది అని జీవన అంటూ ఉంటే అప్పుడు చైతన్య, చూడు ఇప్పుడు మనం ఇద్దరం గొడవ పడుతూ ఉంటే అమ్మకి నిజం తెలిసిపోతుంది. వాళ్ళకు ఏ విధంగా డౌట్ రాకూడదనే నేను నీతో మంచిగా ఉంటున్నాను. అయినా ఇక నువ్వు మారవా? నీకు బుద్ధి రాదా అని చెప్పి చైతన్య జీవనను అంటూ ఉంటే ఇక అప్పుడు జీవన, సరే వెళ్దాం పదా అని చెప్పి ఇక చైతన్య జీవన ఇద్దరూ కూడా గుడికి వెళ్తారు. ఇక గుడిలో పూజారి గారి చేత పూజ చేయించుకొని అక్కడ కూర్చుంటారు. ఇంతలోనే జీవన తన ఫ్రెండ్ కలవడంతో జీవన తన ఫ్రెండ్తో మాట్లాడుతూ ఉంటుంది. ఇక చైతన్య మాత్రం ఆనంది గురించే ఆలోచిస్తూ ఉంటాడు. పాపం వదిన ఎంతో మంచిది, అందరూ మంచిగుండాలని కోరుకుంటుంది, కానీ వదిలేకే ఇన్ని బాధలు అని చెప్పి ఇక చైతన్య ఆలోచిస్తూ ఉండగా ఇంతలో పూజారి చైతన్య దగ్గరికి వచ్చి, ఏంటి బాబు ఎవరి గురించి ఆలోచిస్తున్నావు అనగానే అప్పుడు చైతన్య, ఇంకా ఎవరి గురించి పూజారి గారు, మా వదిన ఆనంది గురించే ఆలోచిస్తున్నాను అనగానే అప్పుడు పూజారి, చూడు బాబు, ఆనంది ఎంతో గొప్పది. తన సొంత ఇంటిని తన సొంత అమ్మా నాన్నలను వదిలేసి తను ఎన్నో బాధలు పడుతుంది. వాళ్ళ కుటుంబం మంచిగా ఉండాలని కోరుకుంటుంది అని పూజారి అనగానే అప్పుడు చైతన్య, ఏంటి పూజారి గారు మీరు చెప్పేది అనగానే అప్పుడు పూజారి, అవును బాబు, ఆనంది అదే కుట్టి ఎవరో తెలుసా బాబు? జ్యోతి సూర్యబాబుల కూతురు, తన సొంత కూతురు. తను చిన్నప్పుడు ఎక్కడో తప్పిపోయిందని అందరూ బాధపడుతున్నారు. కానీ ఆనందే తన సొంత కూతురని వాళ్ళు తెలుసుకోక ఇంకా బాధపడుతున్నారు. జీవననే తన సొంత కూతురని వాళ్ళు గుడ్డిగా నమ్ముతున్నారు. ఇదంతా చేసింది ఎవరో కాదు బాబు, ఇందు ఆ జీవనే. ఇందు ఆ జీవనని తన చెల్లెల కూతురిని తీసుకొచ్చి ఆ ఇంట్లో పెట్టింది. ఆస్తి కోసమే ఆ ఇందు ఇదంతా చేస్తుంది బాబు. అసలు ఆనందే ఆ ఇంటి వారసురాలు. ఏ రోజైనా నేను జ్యోతికి సూర్యబాబులకి నిజం చెప్తానంటే కుట్టి వద్దని చెప్తుంది. కానీ ఇక లాభం లేదు బాబు, ఎలాగైనా నువ్వైనా జ్యోతి సూర్యబాబులకి ఆనందే తన సొంత కూతురని నిజం చెప్పు బాబు. అప్పటికైనా కుట్టి తను సంతోషంగా ఉంటుంది, తన జీవితమైనా సంతోషంగా ఉంటుంది అని పూజారి అంటాడు. ఆ మాటలు విన్న చైతన్య ఒక్కసారి స్టన్ అవుతాడు. నిజమా పూజారి గారు మీరు చెప్పేది అనగానే అప్పుడు పూజారి, అవును బాబు, నేను అబద్ధం చెప్పను కదా. ఆనందినే ఆ ఇంటి వారసురాలు. ఆ ఇంటి వారసురాలు కోట్ల ఆస్తికి వారసురాలయ్యుండి తను ఎన్నో బాధలు పడుతుంది, ఎన్నో కష్టాలు పడుతుంది. కానీ జీవన మాత్రం ఆనంది మీద ఎటువంటి దయ చూపించడం లేదు. అయినా జీవన ఆ ఇంటి వారసురాలు కాదని నువ్వైనా జ్యోతిమ్మకు నిజం చెప్పు బాబు అని పూజారి అంటాడు. ఈ విధంగా గుడిలో పూజారి గారి చేత ఆనందినే కుట్టి అని అసలు నిజం తెలుసుకొని జ్యోతమ్మకి అసలు నిజాన్ని చెప్పిన చైతన్య. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.